ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 5వ వచనాలు 2వ భాగం. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. యేసుక్రీస్తు నామం. భారతీయుడుగా భారతదేశంలో పుట్టిన నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం నా ధన్యత, నా భాగ్యము. భారతీయుడిన నాకు యేసుక్రీస్తు ప్రభు దేవుడిగా దొరకటం నా జన్మ ధన్యమైపోయింది. అడవి జాతుల్లో, మా కోయ అడవి జాతుల్లో, వెనకబడిన ఎస్టీ జాతుల్లో మా పూర్వకాలమందు కొంతమంది దుర్మార్గులు మా పెద్దల దగ్గరకు వచ్చి లేనిపోయిన దొంగ మాటలు చెప్పి కొన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చెప్పి కొన్ని విషయాలు చెప్పారు. ఆ ఆచారాన్ని కొంతకాలం పాటించారు. ఫస్ట్ పుట్టిన పిల్లల్ని అడవి దేవతలకు నరబలివ్వాలి. చిన్న పిల్లల్ని ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయాలి. వాడు చచ్చిపోతే ఆ శవం తగలబడే మంటల్లో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కాల్చేయాలి. వధువు పెళ్ళైన 3 రాత్రులు ఎవడైతే పెళ్లి చేస్తాడో ఆ పెళ్లి చేసినోడు, ఆ పెళ్లి చేసే పంతులో పూజారు, వాడితో 3 రాత్రులు అమ్మాయి ఫస్ట్ గడపాలి. ఎంత దుర్మార్గపు ఆలోచన పెట్టారు. అలా జరిగింది. తర్వాత ఇంకా లేనిపోని ఇంకా భయంకరమైనటువంటి చాడిస్టు కలిగినటువంటి దురాచారాలు. ఎన్ని దురాచారాలు అంటే మా జాతి వారు, మా అడవి జాతి వారు, మేము ఒకప్పుడు నిజమైన నికాల్సమైన హిందువులు. మేము ఫస్ట్ హిందూ సాంప్రదాయం కలిగిన వారు. మేము మా పూర్వీకులు, మా పెద్దలు హిందూ దేవాలయాలు కష్టపడి కడితే మాకేదన్నా కష్టం వస్తే ఆ హిందూ దేవాలయాలకు వెళ్ళలేకుండా కొంతమంది అడ్డుకొని అంటరాని వారురా, మీరు అంటరానోళ్ళరా, ఈ గుళ్ళోకి రాకూడదురా అని బయటకు తోసేశారు. ఏదన్నా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్న రోజుల్లో, ఈ దురాచారాలతో మగ్గిపోతున్న రోజుల్లో, గుండె నిండా బాధ, కంటి నిండా కన్నీరుతో వేదనతో ఉన్న ఆ రోజుల్లో మహాభక్తులు, స్వదేశ విదేశ మహాభక్తులు, యేసు క్రీస్తు ప్రభువును నామాన్ని ధరించిన కొంతమంది భక్తులు మా అడవుల్లోకి వచ్చి యేసయ్య సువార్త ప్రకటించగా, యేసు క్రీస్తు నామం మా అడవుల్లో ప్రవేశించగా ఫస్ట్ నా తల్లి ప్రభు నమ్ముకుంది. నా తల్లి కన్నీళ్ళ ప్రార్థన ద్వారా నేను, మా జాతి 3000 మంది యేసు క్రీస్తు నామాన్ని ఆదరిస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు సాగిపోతున్నా. అందుకని ఈ జన్మలో ఆ దురాచారాలు, మా పూర్వీకులు పెట్టిన ఎవడో చెప్పిన దుర్మార్గం చెప్పిన అవన్నీ వదిలేసుకొని ఆ దురాచారాలు, పిల్లలు చంపేయటం, ఆ దుష్ట ఆలోచనలు, ఆ దురాచారాన్ని మానేసి యేసు క్రీస్తు నామాన్ని ధరించుకొని ప్రభుని స్తుతించుకుంటూ హాయిగా గౌరవప్రదముగా బతుకుతున్నాము. మేము గౌరవంగా బతకడం, ఒకప్పుడు మమ్మల్ని అంటరానోలుగా మా చేత కూలి పనులు చేయించుకొని, మా చేత పాపిష్ట ఆ పనులు చేయించుకొని మమ్మల్ని అంటరానోలుగా తోసేసి హీనపరిచి దగ్గర అనకుండా వాసన కంపెనీ తోసేసిన వాళ్ళని తోసేశారు ఈ దుష్టులు, దుర్మార్గులు. యేసుక్రీస్తు నామం ధరించగానే యేసుక్రీస్తు మమ్మల్ని మార్చేశాడు. ఏ ప్రభుత్వాలు, ఏ శాఖలు మమ్మల్ని మార్చాల దొంగలుగా, రౌడీలుగా, గోండాలుగా, భయంకరమైన త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా మా జాతి ఆడే దుర్భాషలు, బూతులు ప్రపంచంలో ఎవడారు. ఒక్క నిమిషంలో వాళ్ళు ఆడిన బూతులకి పడి చచ్చిపోతారంతే. ఇప్పుడేదో కొంతమంది బూతులు ఆడుతున్నారు, ఏదేదో బూతులు ఆడుతున్నారు. ఈ మీ బూతులు అనకూడదు, కానీ మా జాతిలో ₹1 పైసా కూడా ఉండదు.
మా జాతి అంత భయంకర బూతులు ఆడే వాళ్ళందరూ, ఆ పాపిష్టి పనులు చేసే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు మా జీవితంలోకి రాగానే అవన్నీ మానేసుకొని దేవునికి స్తోత్రం, గౌరవంగా అన్ని పనులు చేసుకుంటూ, ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉన్నతమైన స్థితులు అందరితో సమానంగా మమ్మల్ని తయారు చేసిన వాడే యేసయ్య. యేసుక్రీస్తు నామం ఇంత గొప్ప నామం. ఈ నామాన్ని, యేసుక్రీస్తు నామం ఈ ప్రపంచంలో, యేసుక్రీస్తు నామం ఒక ఊరికి, ఒక పట్టణానికి, ఒక జిల్లాకి, రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. అలాగని వాళ్ళ దేవుళ్ళే కాదు, దేవుడు అనబడినవాడు, ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్త యేసుక్రీస్తు నామం ఈ ప్రపంచంలో మారుమోగుతుంది. ఎంతమంది ఎన్ని జిత్తులు చేసి యేసుక్రీస్తు నామాన్ని ఈ దేశంలో లేకుండా, ప్రపంచం లేకుండా తీయాలనుకుంటున్నారు. మీసాలు ఉన్నోడు కానీ మీసాలు లేనోడు కానీ వాళ్ళు పోతారు, కానీ నా యేసయ్య నామాన్ని ఎవరు కదపలేరు. యేసుక్రీస్తు నామం గొప్పదే. యేసుక్రీస్తు నామంలో జయముంది, విజయం ఉంది. నాలాంటి పాపాత్ములు, దుర్మార్గులు, రౌడీలు, గోండ, నరహంతకులు, ప్రభుత్వాలు, పోలీసు చట్టం మార్చని మా జీవితాలని మార్చింది యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు నామంలో కృంగిపోయి అడవిలో చచ్చిపోయి దొంగలుగా, దుర్మార్గులు, రౌడీలుగా, గోండాలుగా, అసహించబడిన వారుగా అందరూ మమ్మల్ని చూస్తుంటే యేసుక్రీస్తు నామం వచ్చి మా చేయబట్టుకొని పైకి లేవనెత్తారు. దేవునికి స్తోత్రం. గౌరవప్రదమైన బ్రతుకు, ఆనందమైన జీవితాన్ని ఇచ్చాడు. దీనికి కారణం యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామాన్ని నీవు రుచి చూడకపోతే, మేము ఎవడో ఇతర దేశస్తులు, ఈ ప్రాంత ప్రజలు, స్వదేశ విదేశాలు ఎవరో వచ్చి మత మార్పులు చేసి మాకేదో లేనిపోని కలిగించి బలవంతంగా మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళ, ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాం. యెహోవా ఉత్తముడని, యేసుక్రీస్తు ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్న వారము. ప్రాణాలు పోయిన యేసయ్యని విడిచిపెట్టము, ప్రాణాలు తీసిన యేసయ్యని విడిచిపెట్టము. ఒకవేళ ఈ లోకంలో చట్టం వచ్చి యేసుక్రీస్తు ప్రభు నమ్మితే, బైబిల్ నమ్మితే, క్రైస్తవులుగా మారితే చంపేస్తామని చట్టం వచ్చినా, ఆ వచ్చిన చట్టాన్ని కాగితాలు సింపేసి నడి రోడ్లో నిలబడి యేసయ్య సువార్త చెప్పి నేను చచ్చిపోతాను. కారణం దిక్కు మొక్కు లేని, గతి లేని నా జీవితం ఎప్పుడో నాశనం అయిపోయి నా జీవితాన్ని ప్రభువు రక్షించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆరోగ్యం ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, సంఘాన్నిచ్చి, సేవనిచ్చి, అభివృద్ధి చేసి స్థిరపరిచి ఇంత స్థితిలో పెట్టాడు. అన్న వస్త్రాలకు ఏ లోటు లేకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా బిడ్డలకి పెళ్లి చేశాడు, సంఘాలు ఇచ్చాడు, పరిసర ఇచ్చాడు, అన్ని రకాలుగా ఆదుకున్నాడు. 1984 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల పైగా దేవుడు తన కృపలో వాడుకుంటున్నాడు. అలాంటి నా దేవుడు, ఎంత భాగ్యం ఇచ్చిన దేవుడు, భారతదేశ చరిత్రలో ఇండియా మొత్తం తిరిగాని సేవ చేసే భాగ్యాన్ని ప్రభువు నాకు ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను ప్రాణం పోయిన వదలను, విడిచిపెట్టను. ఇట్టి యేసుక్రీస్తు నామం మీరు కూడా పొందుకొని మీ జీవితంలో ధన్యమవ్వండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధుడా, యేసుక్రీస్తు నామం నాలో అలాగొచ్చి నా జీవితం ధన్యమైందో, గౌరవప్రదమైన బ్రతుకు ఎలా బతుకుతున్నాను, అలాగే ఇంతవరకు యేసుక్రీస్తు నామం తెలియని వారికి నువ్వు తెలియజేసి పడి ఉన్న చోట నుంచి లేవనెత్తి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవ క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.